ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వెన్నెల వరలక్ష్మి వాళ్ళ ఇంటికి రావడంతో వెన్నెల వరలక్ష్మి దగ్గరికి తీసుకొని వెళ్ళి, వరమ్మ ఎవరొచ్చారో చూడమ్మా ఒకసారి అని చెప్పేసి అంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న వరలక్ష్మి అయితే ఒక్కసారిగా కళ్ళు తెరిచి అక్కడున్న వెన్నెలాని చూస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న వరలక్ష్మి మాత్రం వెన్నెల అని చెప్పేసి పిలుస్తూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న వెన్నెల అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న వరలక్ష్మి అయితే, నిజంగా వెన్నెల నువ్వు ఇక్కడికి వచ్చేసావా అని చెప్పేసి అడుగుతుంది. అవునమ్మా, నీకోసమే నేను ఇక్కడికి వచ్చేసాను అని చెప్పేసి అంటుంది. ఆ మాట వినగానే అక్కడున్న వరలక్ష్మి అయితే ఒక్కసారిగా లేచి తనని చాలా గట్టిగా కౌగిలించుకొని, ఇన్నాళ్ళకు నువ్వు నాకు కనిపించావు అని చెప్పేసి చాలా సంతోషిస్తూ ఉంటుంది. ఇంతలో నందిని అక్కడికి వచ్చి, అదేంటి వెన్నెల ఇక్కడికి ఎలా రాగలిగింది అని చెప్పేసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. వాళ్ళందరూ మాత్రం చాలా సంతోషంగా ఉంటారు. అది చూసిన నందిని మాత్రం దీనికి ఎంత ధైర్యం ఎలా వచ్చింది ఇక్కడికి రావడానికి, అయినా దీనికి ఎలా తెలిసింది ఇక్కడ వరలక్ష్మి ఉందన్న విషయం, దీనికి ఎంత ధైర్యం లేకుండా ఇక్కడ దాకా వస్తుంది, ఇప్పుడు నా చేతిలో దీనికి ఉంది చూడు అని చెప్పేసి అనుకుంటూ చాలా కోపంగా అక్కడున్న వెన్నెల వరలక్ష్మిని చూస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న వెన్నెల మాత్రం వాళ్ళ అమ్మకి భోజనం తినిపిస్తూ సంతోషంగా తినిపిస్తూ మాట్లాడుతూ ఉంటుంది.